సత్యమేవ జయతే అన్నది మన భారతదేశ ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ప్రథమ మౌలిక సూత్రము, మోటో అంటాం ఇంగ్లీష్లో. కనుక మన భారతదేశ ప్రభుత్వ చిహ్నం కింద మనకి సత్యమేవ జయతే అని మనం వ్రాసుకున్నాం. ఈ విషయము అంటే సత్యం ఏవ జయతే అన్నది ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆ ఎరుకలో ఆ స్ఫూర్తిలో ఎప్పుడూ ఉండాలి. ఆ సత్యం ఏమిటో మరి ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. ఎంతగా మనం ఆ సత్యము అన్న దాని యొక్క ఎరుకలో స్ఫూర్తిలో అవగాహనలో ఉంటామో అంతగా ఆ సత్యం మనలో మనం ఆ సత్యంలో ఇంకుతూ ఉంటాం. ఆ సత్యం ద్వారా మనకి జయము లభిస్తూ ఉంటుంది. కనుక ఎక్కడైతే సత్యము అన్న పదార్థము లేదో అక్కడ జయము అనే పదార్థము ఉండదు. ఇక్కడ సత్యం ఉంది, ఇక్కడ జయం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ సత్యం లేకపోతే ఇక్కడ ఆ జయం ఉండదు అన్నదే సత్యమేవ జయతే అన్న దాని యొక్క అర్థం. చాలా చిన్న ముక్కలు, చిన్న పదాలు, సత్యము జయము. కానీ మనం ఈ సంబంధాన్ని మనం మర్చిపోయాం. మనకేమో జయము కావాలి, కానీ ఆ సత్యము అక్కర్లేదు. ఇంకేదో దానివల్ల జయం వస్తుంది అనుకుంటున్నాం. సత్యం ఏవ జయతే అంటే సత్యము మాత్రమే జయాన్ని కలిగిస్తుంది. సత్యం ఒకటే జయాన్ని పొందుతుంది. సత్యం ఒకటే జయాన్ని సాధిస్తుంది. ఇవన్నీ రకరకాల అవగాహనలో మనకి ఈ సత్యం ఏవ జయతే అన్న ఆ యొక్క సూత్రంలో మనకి దొరుకుతుంది. కనుక ఆ సత్యమేవ జయతే అన్నది ఆ గొప్ప సూత్రాన్ని, ఆ విశేషమైన సూత్రాన్ని మనం తెలుసుకుందాం. జయము సత్యము, సత్యము జయము మనం తెలుసుకోవాలి. జయము అన్న పదంలో తెలుసుకోవడానికి అందరికీ తెలుసది విక్టరీ అంటే సఫలత. మనం చేపట్టిన కార్యక్రమంలో, తలపెట్టిన కార్యక్రమంలో మనకి సఫలత, సఫలత, మనకు ఆ ఫలం కావాలి. మనం ఒక వరి విత్తనం విత్తాము, ఒక వరి చేలు సాగు చేస్తున్నాము, మనకి చివరిలో ఏం కావాలి? మనకి వరి పంట కావాలి, అది ఫలము. మనం వరి విత్తనాలు వేసాము, నారు పోసాము, నీరు పోసాము, కానీ చివరికి పంట రాలేదు అంటే ఏమైంది? అక్కడ మనం చేసిన కృషి సఫలం కాలేదు. కృషి ఏదో చేసాము, కానీ అక్కడ మనకి ఆ పంట రాలేదు అంటే నిష్ఫలమైంది, సఫలము కాలేదు. అంటే మనం ఎక్కడో అసత్యంలో ఉన్నామన్నమాట. అసత్యంలో ఉంటే ఆ ఫలము ఎలా వస్తుంది? సత్యంలో ఉంటేనే ఫలము వస్తుంది. సత్యమే జయము సాధిస్తుంది. ఎక్కడ ఎవరి పనులైనా కూడాను నిష్ఫలమయ్యామనుకోండి, అది అప్పుడు ఏమిటి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం అసత్యంలో అంతవరకు జీవిస్తున్నామని అనే సత్యం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సత్యము జయాన్ని సాధిస్తుంది. అక్కడ అపజయం వచ్చిందంటే మనము ఇక్కడ సత్యంలో లేము అన్నమాట. అంటే సత్యము అన్నది ట్రూత్, మరి టెక్నాలజీ అన్ని విషయాలుగా వస్తుంది. ఒక సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ అంటే, ఒక ట్రూత్, ఒక సత్యం. సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా అంటే ఆ భూమి యొక్క మనకి విశేషాలు తెలియకపోయినా, ఏ సమయంలో ఏ పైరు వేయాలి, అది ఎంత దూరంలో ఉండాలి, మరి దానికి మనం సస్యరక్షణ ఎలా చేసుకోవాలి, మరి లేకపోతే దాంతో మనం ఎలా ఆ పంటతో మనం మాట్లాడాలి, ఇవన్నీ ఎందులో మనకి ఆ లోపం ఉన్నా, జ్ఞానంలో లోపం ఉన్నా, ఆ విజ్ఞానంలో లోపం ఉన్నా ఆ పంట అక్కడ రాదు. అంటే ఆ భూమికి నీరు ఎలా పెట్టాలి, ఆ పంట ఎలా తీసుకుంటుంది, దానిపై మరి నీరు పైకి ఎలా పోతుంది, మరి ఆకులు ఎలా సూర్యరశ్మిని తీసుకుంటాయి, మరి అవన్నీ కలుపుకుంటాయి, మనం ఏమేం చేయాలి, దానికి సహజంగా ఉన్న శక్తి ఏంటి, మనం ఏదో కొంచెం చేయూతనేయగలమా, ఇవన్నీ తెలుసుకుని ఉంటే ఆ సత్యాలన్నీ తెలుసుకోవాలి. అప్పుడు జయము విజయము వస్తుంది. సత్యం ఏవ జయతే, సత్యం మాత్రమే జయిస్తుంది. కౌరవులు పాండవులు ఉన్నారు, మరి కౌరవుల దగ్గర సత్యం లేదు, పాండవుల దగ్గర సత్యం ఉంటుంది, సత్యమే జయిస్తుంది. రాముడు రావణుడి దగ్గర సత్యం లేదు, మరి రాముడి దగ్గర సత్యం ఉంది, కనుక రాముడే జయిస్తాడు. రామాయణం ఏం చెప్తోంది, మహాభారతం ఏం చెప్తోంది, సత్యమేవ జయతే అని చెప్తుంది. దానికోసమే ఆ ఉద్గ్రంథాలు వ్రాయబడి ఉన్నాయి. లోకమంతా చూసి ఆ లోకంలో ఉన్న సత్యాలన్నీ ఆకలింపు చేసుకుని, గ్రహింపు చేసుకుని, ఆ సత్యాలన్నిటికీ ప్రతీకలుగా ఒక ప్రతిసృష్టి, ఒక చక్కటి
గ్రంథాలు తయారు చేశారో వాల్మీకి మరి వేదవ్యాసుడు, అవన్నీ ఆ సత్యాలతో నిండి ఉన్నాయి, అవగాహనతో నిండి ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో, సత్యంతో, జీవన సత్యాలతో, ఆత్మ సత్యాలతో, ఆధ్యాత్మిక సత్యాలతో, ప్రాపంచిక సత్యాలతో, అన్నిటితో ఒక గొప్ప అలరాలి ఉన్న ఆ యొక్క గ్రంథాలు మరి ఆ రామాయణము, ఆ మహాభారతం. కనుకనే మనం ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం. ఆ గ్రంథాలు సత్య అవగాహన నుంచి వచ్చాయి, ఉద్భవించాయి. మరిన్ని సత్య అవగాహనలు సృష్టించడానికి ప్రజల్లో మరి ప్రభావింపచేయడం కోసమే ఆ యొక్క గ్రంథరాజాలు మరి రచింపబడ్డాయి, ఉద్దేశింపబడ్డాయి. ప్రతి ఒక్క ప్రాణికి జయము కావాలి. ఏ ప్రాణి కూడాను అసఫలత కావాలి, అపజయం కావాలని ఏ ప్రాణి కోరుకోదు. సఫలత కావాలి, ఒక చదువులో సఫలత కావాలి, జయం కావాలి. మనం ఫెయిల్ కాకూడదు, పరీక్షలో పాస్ కావాలి, బాగా పాస్ కావాలి. ఫస్ట్ సఫలతగా ఉండాలి. సఫలతలో కూడాను అతి ఉన్నత శ్రేణిలో సఫలత ఉండాలి, హయ్యెస్ట్ పాసిబుల్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సఫలత ఏ యొక్క విద్యలో అయినా కానీ, ఏ యొక్క కళలో అయినా కానీ, ఏ యొక్క పనిలో అయినా కానీ, ఏ యొక్క పరిశ్రమలో అయినా కానీ, ఏ యొక్క కర్మలో అయినా కానీ మనకు ఆ సఫలత అన్నది కావాలి. ఆ కావాలి అంటే ఏ పనిలో అయినా మనకి ఒక సఫలత కావాలి. అది కావాలి అంటే దానిలో ఉన్న అసలు సత్యం మనం గ్రహించి ఆకలింపు చేసుకుని, అది అవగాహన చేసుకుని దాన్ని మనం జీవిస్తూ ఆచరిస్తూ ఉంటే అప్పుడు కానీ ఆ సఫలత, ఆ యొక్క సక్సెస్ రాదు. సత్యం ఏవ జయతే. ఆ సత్యం అన్నదాన్ని మనం ఎంతగా వింటే, ఎంతగా చెప్పుకుంటే, ఎంతగా అధ్యయనం చేస్తే, ఎంతమంది ద్వారా మనం దాన్ని తెలుసుకుంటే అంత మనము సత్యంలో ఉంటాము, అంతగా మన జయం వస్తుంది. ముఖ్యంగా సత్యం అన్న దాని యొక్క నిర్వచనం ఏమిటో మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక శాస్త్రంలో, స్పిరిచువల్ సైన్స్లో సత్యము ఏదయ్యా సత్యము అంటే ఏది నిత్యమో అది సత్యము అని నిర్వచనం. ఏది అనిత్యమో అది అసత్యము అని చెప్పేసి, అది ఆధ్యాత్మిక పరిభాషలో సత్యము. ఆ సత్యము జయిస్తుంది. కనుక ఏది నిత్యము? నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఈ శరీరము ఒకప్పుడు ఉండి, ఈ శరీరం అంటే ఇదొక కణ సముదాయం. ఒక స్పర్ము, ఒక జైగోటు రెండు కలిసి ఒక కణంగా తయారవుతుంది. ఒక స్పర్ము, ఒక ఎగ్ రెండు కలిపి ఒక జైగోటుగా తయారవుతుంది. అది ఆ కణ విభజన జరిగి ఆ యొక్క అండము ఒక పిండమై ఈ యొక్క శరీరం అనే బ్రహ్మాండంగా తయారైంది. అండ పిండ బ్రహ్మాండం ఒక కణంలోంచి వచ్చిన మహాసముదాయ క్షేత్రము ఈ శరీరం. ఈ శరీరము నఖ నుంచి శిఖం వరకు ఇదొక బ్రహ్మాండం. అయితే ఈ బ్రహ్మాండం అంతా కూడాను నిత్యము లేదు, కరిగిపోతుంది మళ్ళీ. ఒకప్పుడు ఈ శరీరం లేదు. ఈ శరీరం పుట్టి 61 సంవత్సరాలైంది. అంతకుముందు 62 సంవత్సరాల కిందట ఈ బ్రహ్మాండం లేదు. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బ్రహ్మాండం కూడా మళ్ళీ ఉండదు. ఇది కొంతకాలం ఉంది, కొంతకాలంకి ఉండదు, కొంతకాలంకి ఇంత లేదు. కనుక ఇది అనిత్యము అని ఆధ్యాత్మిక శాస్త్రంలో, స్పిరిచువల్ సైన్స్లో మనం తెలుసుకుంటాము. కనుక ఇది అసత్యము అని అన్నారు. అంటే అసత్యము అంటే మనకి కంటికి కనపడందా, శాశ్వతంగా ఉండనిది అసత్యము అని. శాశ్వతంగా ఉండేది సత్యము అని ఆధ్యాత్మిక శాస్త్రంలో, స్పిరిచువల్ సైన్స్లో నిర్వచనము సత్యానికి. అంటే ఈ శరీరము అనిత్యము, కానీ ఈ శరీర ధారణ చేసిన ఆ ఆత్మ పదార్థం ఉందే అది ఎల్లప్పటికీ ఉండేది, అది సత్యము. ఆ సత్యము జయిస్తుంది. అంటే ఎవరైతే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటారో వాళ్ళకి ఎప్పుడూ జయమే. నేను శరీరం కాదు, నేను ఈ అండపిండ బ్రహ్మాండం కాదు, అండపిండ బ్రహ్మాండాన్ని ఎరిగి ఉన్న ఆత్మ పదార్థాన్ని, అండపిండ బ్రహ్మాండం కాని ఆత్మ పదార్థాన్ని, అండపిండ బ్రహ్మాండాన్ని ఎరుగుతున్న అనుభవిస్తున్న ఆత్మ పదార్థాన్ని, నేను ఆ సత్యాన్ని, నేను సత్యాన్ని, నేను నిత్యాన్ని. ఈ అండపిండ బ్రహ్మాండము అనిత్యము. ఇది అనిత్యం అని ఎరుక నాకు కలిగి ఉంది. నేను నిత్యము అని ఎరుకని నేను కలిగి ఉన్నాను. కనుక నేను సత్యంలో జీవిస్తున్నాను. ఈ అండపిండ బ్రహ్మాండమే నేను అనుకుంటే, ఈ అనిత్యమే నేను అని నేను భావిస్తే నేను ఆ యొక్క అసత్యంలో జీవిస్తున్నాను అన్నమాట. నేను ఎప్పుడైతే ఆ అసత్యంలో జీవిస్తున్నానో నాకు అపజయము తప్పదు.
కౌరవులు ఈ శరీరమే నేను అనుకుంటున్నారు. వాళ్ళకి ఆత్మ పదార్థం గురించి తెలియదు. ఒకవేళ కనుక తెలిస్తే వాళ్ళు ఆ విధమైన కర్మకాండలు చేపట్టరు. ఏదైనా ఒక వ్యక్తి ఎలాంటి కర్మకాండ చేపడుతున్నాడంటే తనకు తెలిసిన సత్య అసత్యాల ఆ యొక్క భాండాగాల నుంచి ఆ కర్మలు ఉత్పన్నమవుతాయి. ఈ శరీరమే నేను అనుకుంటే శరీరానికే ప్రాముఖ్యత, శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసమే ప్రాముఖ్యత. కానీ శరీరం నిలబడదు. అందుకే రకరకాలుగా మనం ఆ శరీరానికి ప్రాముఖ్యతను ఇస్తూ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఈ శరీరమే నేను అనుకున్న దాన్ని అంటే ఈ యొక్క అనిత్యమైన వస్తువే నేను అనుకుంటే అంటే నువ్వు అసత్యమైన వస్తువుతో తాదాత్మ్యం చెంది ఉన్నావు అనమాట. కనుక ఎప్పుడైతే నీకు అసత్యం ఉందో నీకు అపజయం తప్పదు. తాత్కాలికంగా ఏదో విజయం సాధించినట్టు కనపడినా అది అక్కడ విజయమే లేదు. ఎలాగైతే మరీచిక ఒక ఎండమావులు అనమాట. ఒక ఎడారిలో మనకి ఎక్కడో దూరంగా నీళ్లు ఉన్నట్టు కనబడుతుంది, కానీ అక్కడ నీళ్లు లేవు. ఆ భ్రమ. అనిత్యంలో జీవించే వాడికి నేనేదో జయంలో ఉన్నాను అనుకునే భ్రమ తప్ప నిజమైన జయం ఎక్కడా లేదు. అనిత్యంలో అసత్యంలో ఉండజాలదు. మరీచికవత్ అంటే ఈ అనిత్యంలో జీవించే వాళ్ళకి మరి అసత్యంలో ఉండే వాళ్ళకి కలిగే ఆ యొక్క జయాలు అనుకుంటున్నవి అవి శుద్ధ భ్రమలు. మరీచికవత్ అంటే ఎండమావుల్లాగా భ్రమలు. అక్కడ మనకి నీరు కనపడుతుంటుంది, ఇలా అలలలో కనపడుతుంటాయి, కానీ అక్కడ పోతే అక్కడ నీరు లేనే లేదు, అంతా ఇసుకే, ఎడారే, మరుభూమే. భ్రమ కానిది సత్యము, సత్యము కానిది భ్రమ. భ్రమలో జీవిస్తున్నావా అథవా సత్యంలో జీవిస్తున్నావా? భ్రమలో జీవిస్తే నీకంతా దుఃఖమే, అపజయమే. భారతదేశానికి మూల గ్రంథాలైన రామాయణము మరి మహాభారతము రెండు కూడాను భ్రమలలోంచే ఉద్భవించాయి. మరి ఆ భ్రమకి గొప్ప స్థానము మరి చూపించారు. ఉదాహరణకు రామాయణంలో బంగారు లేడిని చూసి భ్రమించింది సీత. నాకు ఆ లేడి కావాలి, బంగారు లేడి ఎప్పుడు చూడలేదా? శ్రీరాముడు అన్నాడు బంగారు లేడి ఉండడం అసంభవము, దాని గురించి అడగమాక అన్నాడు. అంటే ఆ సీతాదేవి కోపం వచ్చింది, నాకు అదే కావాలని. మళ్ళీ నచ్చ చెప్పాడు బంగారు లేడి అనేది ఎక్కడా ఉండదని చెప్పేసి. లేదు నేను చూశాను. ఆవిడ చూసింది సత్యమే, కానీ బంగారు లేడి అన్నది అసత్యం. బంగారు లేడి రూపం ధరించిన ఒక రాక్షసుడు అది కరెక్టు, కానీ ఆ బంగారు లేడి అన్నది అసత్యము. కానీ ఆ భ్రమలో పడిపోయింది, నాకు అదే కావాలని చెప్పింది. అదే మరి ఆవిడ యొక్క శోకానికి మూల కారణమైంది. రావణాసుడు వచ్చి ఎత్తుకుపోయాడు. అలాగే మయసభలో మరి సుయోధనుడు నీళ్లు కాని దాన్ని నీళ్ళు అనుకుని పక్క జరిగిపోవడము, నీళ్లు కాని దాన్ని నీళ్ళు అనుకుని అందులో కాలు పెడితే మరి ఈ విధంగా మరి ఆ నీటిలో మునిగిపోయాడు. అది నీళ్లు కాదనుకున్నాడు, నడిచిపోయాడు, కానీ అందులో మునిగిపోయాడు. అది అక్కడ చూసిన ద్రౌపది పక్కన నవ్వింది. ఆ నవ్వుకి మరి ఈయనకి కొత్తలాడిపోయాడు. అక్కడి నుంచి మొదలైంది మహాభారతం అంతా. అసలు రామాయణం మొదలైంది ఆ సీత యొక్క ఆ మాయాలేడి అక్కడి నుంచి. అలాగే ఆ మయసభలో భ్రమల్లో పడిపోయిన సుయోధనుడు మరి పరిశీలన చేయలేదు, ఇది నీళ్ళ కాదని మెల్లిగా కాలుతో తడిచి చూసి ఆ తవ చూడొచ్చు కదా, నాకంతా తెలుసులే అనుకున్నాడు అనమాట. కంటికి కనపడేదే సత్యం అనుకున్నాడు. సీత కూడా కంటికి కనబడే సత్యం అనుకుంది, దానిలో మరి బాధలు పడింది. అపీరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే నీకు కంటికి కనపడే దృశ్యము అది నిజము కావచ్చు, అనిజము కావచ్చు. కొంచెం పరిశోధన చేయవలే. వెంటనే ఎక్కడ ఏ ఒక్క నిర్ణయము తీసుకురాదు, నిర్ధారితముగా మనం చెప్పజాలము. కనుక పరిశీలన చేయవలే. ఒక బంగారు దుకాణానికి ఒక అతను ఒక వస్తువు తీసుకెళ్ళి, ఇది బంగారం, నాకు ఇచ్చే 1000 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. అంటే చూడడానికి బంగారానే ఉంది, కానీ అతను ఏం చేస్తాడు, బంగారు షాప్ వాడు, నువ్వు ఉండినైనా నీకు ఛాయ్ తాగుతుండు, కాఫీ తాగుతుండు అని చెప్పేసి లోపలికి వెళ్ళి దాన్ని పరీక్ష చేస్తాడు. అది బంగారం కాదని ఇత్తడి అని తేలితే వెంటనే పోలీసులకు రిపోర్ట్ ఇస్తాడు. అది బంగారం అయితే ఆ డబ్బులు ఇచ్చి తీసుకుని వస్తువు తీసుకుంటాడు. అంటే పరిశోధన. ఆ ఇత్తడిని చూసి బంగారంగా కూడా అమ్మడానికి ప్రయత్నం చేయవచ్చు. లోపల వస్తువు ఉంటుంది, బయట మెరమెర ఒకటి ఉంటుంది. కనుక కంటికి కనపడేది మెరమెరే, లోపల వస్తువు మనకి కనపడదు. అలాగే శరీరము ఆత్మ పదార్థం వల్ల నిల్చుంది, మనకి శరీరం కనపడుతుంది, కానీ ఈ శరీరం అనేది బయట మెరమెర కనపడుతుంది, కానీ మరి లోపల ఉన్న ఆత్మ కనపడదు. కనుక ఆత్మ అనేది ఎక్కడా లేదు అంటారు
ఈ నాస్తికులు సంపూర్ణమైన అసత్యంలో జీవిస్తున్న వాళ్ళకి ఎప్పుడూ దుఃఖమే, వాళ్ళకి శాంతి అనేది లేదే లేదు. ఇంపాసిబుల్. ఆ శాంతం లేక ఆ సుఖం లేదు. మరి ఆ శాంతం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ అనే శాశ్వతమైన సత్య పదార్థంతో మనం జీవించి ఉన్నప్పుడే, దాన్ని అవగాహన చేసుకున్నప్పుడే, ఆ యొక్క జ్ఞానం కలిగి ఉన్నప్పుడే అప్పుడే ఆ శాంతము ఆ సుఖం వచ్చేది. లేకపోతే శాంతము లేదు, సుఖము లేదు. అంత అపజయమే, అంత భ్రమే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడాను శ్రీరాముడు చెప్పాడు సీతకి, అది ఒక భ్రమ, అది అక్కడ ఉన్నది బంగారు లేడి కాదు, మనకెందుకు దాని గోల అంటే అదే నాకు పట్టించింది సురాలు, పట్టుకో, దాన్ని పోయి పట్టుకో. కనుక ఆ మయసభలో ఉన్నప్పుడు సుయోధనుడు ఆ మయుడి యొక్క గొప్ప చాతుర్యానికి మెచ్చుకొని ఆ యొక్క ఎంత గొప్పగా ఉంది, నేను నీళ్ళు కాని దాంట్లో నీళ్ళు అనుకుని నీళ్లు పడిపోయాను, నిజంగా నన్నే ఎంత మోసపొచ్చింది, మయపొచ్చింది, నిజంగా చాలా గొప్పగా అని అప్రిషియేట్ చేసి ఉండొచ్చు. కానీ చేయలే, తాను కొత్తలాడిపోయాడు. అంటే ఒకే వస్తువుని మనం ఏ విధంగానే తీసుకోవచ్చు. పరిశోధన చేస్తే ఒక గొప్ప మనకి సత్యాలను ఆవిష్కారం చేయిస్తుంది ఆ పరిశోధన. ఆ పరిశోధన లేకపోతే ఆ రాత్రిపూట ఏదో కనపడిన ఒక దొంగదాన్ని మనం దొంగ అనుకుంటే మనం తక్షణమే దానికి మనం ఆ యొక్క నిర్ణయం తీసుకోరాదు. మనతో ఓహో మీరు అనుకుంటున్నారు, మీరు ఇంట్లో బయటకు వచ్చి అది దొంగలా కనబడుతుంది, ఇంటికి పోయి ఇంకెవరైనా పిలిచి చూడు, ఏమైనా దొంగ నువ్వు కూడా చూడు అంటే వాడే అంటాడు ఈ దొంగలా లేడు, ఇదేదో దొంగలా ఉంది అని చెప్పేసి. ఓహో సరే, అంటే పక్క వాళ్ళతో కలిసి మనం బేరీజు వేసుకోవాలి. మన కళ్ళే కాదు కదా, పక్క వాళ్ళ కళ్ళు కూడా ఉన్నాయి కదా, మన బుద్ధే కాదు కదా, పక్క వాళ్ళ బుద్ధి కూడా ఉంది కదా. కనుక మన కళ్ళతో పాటు, మన బుద్ధితో పాటు పక్క వాళ్ళ కళ్ళు, పక్క వాళ్ళ బుద్ధి, అనేక మంది యొక్క కళ్ళు, అనేక మంది యొక్క బుద్ధితో వాళ్ళందరి యొక్క వాళ్ళ యొక్క దృష్టాంతాలను తీసుకుని వాళ్ళ యొక్క పరిశోధనను బేరీజ్ చేసుకుంటూ అప్పుడు మనం ఒక ప్రగాఢ సత్యం యొక్క నిర్ణయానికి మనం మెల్లిమెల్లిగా చేరుకోవచ్చు, కానీ వెంటనే ఎప్పుడు చేరుకోజాలము. ఇది శరీరం అనేది ఆత్మ కాదు అని అది తెలుసుకోవాలంటే మరి ఆ పరిశోధన దాన్నే ధ్యానం అంటాం. కనుకని ఆ ధ్యానం లేకపోతే, అంటే ఈ కళ్ళతో చూడకుండా మరొక మూడో కన్ను ఉంది, ఆ కన్నుతో చూడడము సత్యాన్ని చూడడము. ఈ రెండు కళ్ళతో చూడాన్ని అసత్యాన్ని చూడడం అంటాం, అపియరెన్సెస్ చూస్తాం. ఈ కంటితో చూస్తే ఆ సత్యాన్ని చూస్తాము. అది కళ్ళు మూసేసుకుని విశేషంగా ఉంటే ఆ శక్తి అనేది ఈ కంటిలోంచి బయటకు వచ్చేసి మనకి సత్యాన్ని చూపిస్తుంది, వెంటనే చూపిస్తుంది. సత్య ద్రష్టలం అవుతాము మూడవ కన్నుతో. ఆ మూడవ కన్ను ఎలా ఉపలబ్ధము? ధ్యానము. కనుకనే ధ్యానం వల్లనే ఆ జ్ఞానం వస్తుంది. సత్యము అసత్యము, నిత్యము అనిత్యం అన్న జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంలోనే ముక్తి ఉంది, అంటే జయం ఉంది, విజయం ఉంది. దీనినే మరి భగవద్గీతలో చివరి శ్లోకంగా అభివర్ణించాడు మరి వేదవ్యాసుల వారు. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడైతే ఆ యొక్క విశేషమైన యోగం ఉందో, శ్రీకృష్ణుడు అంటే యోగం, ఆ యొక్క ధనుర్ధారి అయిన అర్జునుడు ఉన్నాడు అంటే అక్కడ ఆ యొక్క మరి అనిత్యంలో ధర్మం, నిత్యం యొక్క అవగాహన శ్రీకృష్ణుడు, అనిత్యంలో ధర్మ ఆచరణ అనేది అది అర్జునుడు. నిత్యంలోనూ అనిత్యంలోనూ రెండు క్షేత్రంలోనూ పక్వత ఉంటే అక్కడ శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్మతిర్మమ. అక్కడ శ్రీ అంటే విశేషమైన ఐశ్వర్యము, విజయం అంటే ఆ మోక్షము, విజయం. ఇలా చెప్పాను, సత్యమేవ జయతే, ఆ విజయము, సక్సెస్, సఫలత. ధ్రువ నీతి, చక్కటి ధర్మము, భూతి, ఆనందం. యత్ర యోగేశ్వర కృష్ణ అంటే నిత్య క్షేత్రంలో పక్వత, మరి సరియైన అవగాహన. మరి ధనుర్ధారి అయిన అర్జునుడు అంటే అనిత్య క్షేత్రంలో సరి అయిన ఆచరణ. నిత్య క్షేత్రం యొక్క సరి అయిన అవగాహన, అనిత్య క్షేత్రంలో సరి అయిన ఆచరణ. దీన్ని యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర. మనము శాశ్వతంగా నిత్యంలో ఉన్నవారము, అశాశ్వతంగా మరి అశాశ్వతంలో ఉన్నవారం, అనిత్యంలో ఉన్నవారం. అశాశ్వతంగా అంటే టెంపరీలో ఉండే ఆ యొక్క విషయంలో మనం సరి అయిన విధంగా ఉండడమే ధనుర్ధారి అయిన అర్జునుడు. ఈ నిత్యమైన దాన్ని, శాశ్వతమైన దాన్ని చక్కగా తెలుసుకోవడమే ఇతర యోగేశ్వర కృష్ణ. అక్కడ యోగం ద్వారా తెలుసుకుంటాం నిత్యక్షేత్రం, అనిత్యం గురించి. ధనుర్ధారి అంటే ఆ ధర్మం చేపట్టినవాడు. అనిత్య క్షేత్రంలో ధర్మం ఉంది, నిత్యక్షేత్రంలో ధర్మం ఏమీ లేదు. ధర్మము దేశకాల పరిస్థితులకు సంబంధించినది, సత్యము దేశకాల పరిస్థితులకు అతీతమైనది.
సకల దేశ సకల కాల సకల పరిస్థితులకు ఏకమైనదే అది సత్యము. కానీ ప్రత్యేక దేశంలో ప్రత్యేక కాలంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఆ యొక్క ప్రత్యేకమైన విశిష్టమైన ఆ యొక్క ఆచరణ అనేది ధర్మం. కనుక ఈ శరీర క్షేత్రంలో అనిత్య క్షేత్రంలో ఉన్నాము, ఇక్కడ సరిగా జీవించాలి ధర్మం. అనిత్య క్షేత్రము నేను నిత్య క్షేత్రము, ఈ అనిత్య క్షేత్రం కాదు అని, నేను ఆత్మను శరీరం కాదు అని సదా ఎరుకలో స్పృహలో కలిగి ఉండడమే. నేను అదే, అందరూ కూడా అదే అని ఆ యొక్క నిత్య క్షేత్రంలో యోగేశ్వర కృష్ణ ఆ విధంగా ఉండాలి. అనిత్య క్షేత్రంలో ధనుర్ధారి అయిన అర్జునుడు, అంతేగాని గాంధీవాన్ని వదిలిపెట్టేసిన అర్జునుడు కాకుండా గాంధీవాన్ని చేపట్టి జుంకారం చేస్తూ ఈ సంసారంలో ధర్మంతో వీరవిహారం చేయవాలి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్ మమ, అక్కడ అన్నీ ఉన్నాయా. జయము 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 జయము, సంపదలో జయము, మరి పనుల్లో జయము, మరి ధర్మంలో జయము, మరి ఆనందంలో జయము, అన్నీ ఉన్నాయి. శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్ మమ. సత్యము భ్రమ, భ్రమ సత్యము. ఇదంతా నాదే, ఇదే నా కుటుంబం, నా పెళ్ళాం, నా మూడు, నా పిల్లలు అనుకుంటే భ్రమ. నా శరీరం అనుకుంటే భ్రమ, నా రాజ్యం అనుకుంటే భ్రమ. నీ శరీరముగా ఉన్నప్పుడు, నీ యొక్క వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఇది చాలా అశాశ్వతమైన స్థితి. ఇందులో ఇప్పుడు మటుకు నేను సరిగ్గా ఉండాలి, ఇది మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు మారుతూ ఉండే ధర్మంలో నేను కూడా ఆ ధర్మాన్ని నిర్వర్తి ఉండాలి. కానీ ధర్మం అంతవరకే అని విశాలమైన సత్యం మటుకు అంతా దైవమే, అంతా ఆత్మ పదార్థమే, మమాత్మ సర్వభూతాత్మ అని రెండు విషయాల్లో విడివిడిగా చక్కగా ఉండగలగడమే, మనగలగడమే మనం చేయవలసిన, పొందవలసిన, అనుష్ఠానంలో ఉంచవలసిన ఆధ్యాత్మికత. కనుక సత్యం యొక్క పరిభాష మనం విశేషంగా తెలుసుకుంటున్నాము. భ్రమలలోంచి దూరంగా ఉండడమే. మరి రకరకాల భ్రమలు, నాకు డబ్బు ఉంటేనే నాకు జీవితంలో సఫలత అనుకుంటే అదొక భ్రమ. కనుక మై డియర్ ఫ్రెండ్స్, సత్యము భ్రమ అన్న దాని గురించి తెలుసుకున్నాము. ఉపనిషత్ సారం ఈ ముక్కల్లో మనకి దొరుకుతుంది. మరి మరీచికవత్, తాను తస్కరవత్, మరి శశి విశాంకవత్, అంటే ఆ చంద్రుడిలో మనకి ఏదో కుందేలు కనబడుతుంది, అక్కడ కుందేలు ఏం లేదు అక్కడ, కానీ అలా కనపడుతుంటుంది. అపీరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. కనుక జీవితము సత్యాలు తెలుసుకోవడం కోసము, జీవితంలోని భ్రమలు, మన కంటికి కనపడే భ్రమలు, కళ్ళు మనకి ప్రసాదించే భ్రమల నుంచి మనం వైదొలగడం కోసం విశేషమైన పరిశీలన అవసరము, పరిశోధన అవసరం. ఈ యొక్క అత్యద్భుతమైన సత్యము మనకి ఎలా దొరుకుతుందయ్యా అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మను, నేను అనిత్యం కాదు నిత్యమును అన్న ఈ యొక్క అత్యద్భుతమైన అవగాహన మనకి ఎలా కలుగుతుంది అంటే కేవలం ధ్యానం వల్లనే. ఎవరికైతే సత్యము అన్న పదార్థం యొక్క అవగాహన, అనుభవం వచ్చిందో వాళ్ళకి జ్ఞానము కలుగున్న వాళ్ళకి జ్ఞానం వచ్చింది అని మనం చెప్తాం. కనుక ఆ జ్ఞానము అన్నది ధ్యానము ద్వారానే వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడే ఆ విజయము, ఆ ముక్తి, ఆ సఫలత అన్నీ వస్తాయి. కనుక ధ్యానము వల్లనే, జ్ఞానం వల్లనే ముక్తి, మోక్షం అని మనము చెప్పుకున్నాము. ధ్యానము వినా అంటే ఈ కళ్ళు రెండు మనకి భ్రమలను మటుకే చూపిస్తుంటుంది, లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తుంది, ఉన్నదాన్ని లేనిదిగా చూపిస్తుంది. అంటే ఈ రెండు కళ్ళు ఆత్మను చూడవు, కనుక ఆత్మ లేదు అని మనం నిర్ధారించుకుంటాము. ఈ రెండు కళ్ళు ఈ యొక్క నేమ్ అండ్ ఫామ్, నామరూపాలని మనకు కనపడే చేస్తుంటుంది. కనుక ఈ నామరూపాలే మనం ఎప్పుడు ఉండే సత్యం అనుకుంటాము. కానీ మన కంటి ముందరే సర్వ నామరూపాలు మనం నాశనం కావడం చూస్తుంటాం. అయినా కూడా మనం అర్థం చేసుకోం. అంటే పరిశీలన, పరిశోధన, అవగాహన లేవు. పరిశీలన ద్వారా, పరిశోధన ద్వారే మరి అందరి యొక్క పరిశోధనలు మనం దాన్ని బేరీ చేసుకుంటే కానీ ఒకనొక సరి అయిన అవగాహన, అద్భుతమైన అవగాహన రాదు. మన ధ్యానంతో మనము పరిశీలించవలే, మన ధ్యానంతో మనం పరిశోధన చేయవలే. ధ్యానం అనేది గొప్ప ఉపకరణము పరిశీలనకు, పరిశోధనకు. కనుక ఆ ధ్యానం వల్లనే, విశేషమైన ధ్యానం వల్లనే మనకు ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్లనే మన జీవితంలో ముక్తిని పొందుతాం. అంటే క్షణ విజయాన్ని పొందుతాము. ఎక్కడ జ్ఞానం లేదో అక్కడ అజ్ఞానం ఉందన్నమాట, అనవగాహన ఉందన్నమాట, మరి భ్రమలలో ఉన్నామన్నమాట. మరి అక్కడ అపజయాల పరంపరే ఉందన్నమాట. అక్కడ దుఃఖ భాజనలమే ఉన్నాం, సర్వత్రా దుఃఖం ఉంది. ఏ మనిషి దగ్గర అయితే ధ్యానం లేదో వాళ్ళందరూ కూడాను అంధకారంలో, అజ్ఞానంలో జీవిస్తున్నవారు, భ్రమలలో జీవిస్తున్నవారు, అసత్యంలో జీవిస్తున్నవారు. వాళ్ళకి దుఃఖం తప్ప మరొకటి లేదు. పైకి నవ్వుతూ కనబడుతుంటారు, మాకంతా బాగానే ఉందంటారు, కానీ లోపల మటుకు శూన్యము. ఊపర్ షేర్వాణి అందరు పరేషాని. పైన మటుకు మేకపోతు గాంభీర్యం ఉంటుంది, లోపల మటుకు ఏడుస్తూ జీవిస్తుంటారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుడు
చెప్పిన ఆ ప్రథమ ఆ సత్యం, ఆర్య సత్యం, ద ఫస్ట్ నోబెల్ ట్రూత్. సర్వత్రా దుఃఖం ఉంది. ఎందుకంటే అందరూ అసత్యంలో జీవిస్తున్నారు, అందరూ రకరకాల భ్రమలలో జీవిస్తున్నారు. డబ్బే ప్రధానం అనుకున్న వాళ్ళకి ఆది శంకరాచార్యులు వాళ్ళు చెప్పారు, అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖ లేశః సత్యం పుత్రాదపి ధన భాజాం భీతి సర్వత్రైషా విహితా రీతి. అర్థం అనర్థం, నీ డబ్బు అన్ని సకల అనర్థాలకు దారితీస్తుందయ్యా. నీ కొడుకు కూడాను నీ డబ్బు కోసం నిన్నే చంపుతాడు. పుత్రాదపి ధన భాజాం భీతి. మనకి తెలుసు కదా, షాజహాన్ జహాంగీర్ని చంపడం, ఔరంగజేబు షాజహాన్ చంపడం. కనుక పుత్రాదపి ధన భాజాం భీతి. సుఖము లేశ మాత్రమైనా లేదు. ఎందుకంటే డబ్బు సత్యమా? అది ఎంతటి అనిత్యమైన వస్తువు మనకి తెలుసు కదా. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖ లేశః సత్యం. అందులో సుఖం లేశ మాత్రమైనా లేదు, ఇది సత్యము. అందుకే ఏం చేయాలి చెప్పాడు ఆయన, ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్య అనిత్య వివేక విచారం. నువ్వు శ్వాస మీద ధ్యాస ఉంచు, కాస్మిక నుంచి తీసుకో. ప్రత్యాహారం అంటే లోపల నుంచి శక్తిని తీసుకోవడం. దానివల్ల ఇది నిత్యము, ఇది అనిత్యం అని తెలుస్తుంది. నిత్య అనిత్య వివేక విచారం. ఏది నిత్యము? ఆత్మ నిత్యము. ఏది అనిత్యము? శరీరము అనిత్యము. అండపిండ బ్రహ్మాండమైన ఈ శరీరము అనిత్యము. ఆ వివేకం వస్తుంది. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం. ఎవరి దగ్గరైతే నిత్యము అనిత్యము అన్న యొక్క బ్యూటిఫుల్ అత్యద్భుత అవగాహన ఉందో వాడు వివేకి. వివేక చూడమని ప్రసాదించాడు ఆది శంకరాచార్యులు వారు. అందరూ వివేకులు కావాలి. వివేకం లేకపోతే అవివేకం ఉందన్నమాట. కనుక ప్రాణాయామం అంటే శ్వాసానుసంధానం, ప్రత్యాహారం అంటే కాస్మిక నుంచి తీసుకోవడము. తద్వారా నీ మూడో కన్ను తెరుచుకొని నిత్యం ఏమిటి అనిత్యం ఏమిటి తెలుస్తుంది. నిత్యానిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం. ఈ యొక్క సాధనతో కూడుకున్న ఈ సమాధి విధానం. సమాధి అంటే అత్యద్భుతమైన ఆనంద స్థితి. పూర్వవధానం మహదవతనం. ఈ యొక్క అధ్యయనం చేయబోయ్ అంటే ప్రాణాయామం అనే అధ్యయనం, ప్రత్యాహారం అనే అధ్యయనం, నిత్యానిత్య వివేక విచారం అనే అధ్యయనం చేయి. దీని ద్వారా నీకు అన్నీ వస్తాయి. యోగివికా కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, శ్వాసానుసంధానం చేయి. ప్రాణాయామం సుఖమయ ప్రాణాయామం. డబ్బు వెంట పడదు, అది అనర్థాలకు దారితీస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి, వేదవ్యాసుల దగ్గర నుంచి, యేసు ప్రభు దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి, వేమన దగ్గర నుంచి, మరి వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి నేర్చుకుని తాము ధ్యానం చేసి తమ సొంత అనుభవాలతో కూడా పరిశోధన చేసి అంతా ఒకే సత్యాన్ని గ్రహించి సకల భ్రమల నుంచి బయటపడిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. అంటే సకల అపజయాల నుంచి, సకల దుఃఖాల నుంచి విడిపడిన వారు పిరమిడ్ మాస్టర్. సత్యమేవ జయతే అన్న ఆ యొక్క భారతదేశ ప్రభుత్వ మోటోకి ప్రతీకలు పిరమిడ్ మాస్టర్స్. ధ్యానము ద్వారానే జ్ఞానము, జ్ఞానము ద్వారానే ముక్తి. జ్ఞానం అంటే సత్యసిద్ధి. భ్రమలను, సకల భ్రమలను వీడడము. ఏ ఏ ఏ ఏ భ్రమలు ఉన్నాయో వాటన్నిటినీ వీడడము. సత్యాన్ని ఒక్కొక్క భ్రమ వీడిపోతుంటే ఒక్కొక్క సత్యం మన ఒళ్ళో వచ్చి పడుతుంటుంది. శాశ్వత సత్యం ఏంటంటే మనం శరీరం కాదు, ఆత్మ. మమాత్మ సర్వభూతాత్మ. ఇదే సత్యము, పరమ సత్యము. ఇదే జయము, పరమ జయాన్ని కలిగిస్తుంది. అందరూ పరమసత్యమును కలిగి పరమజయములో విరాజిల్లుదరుగాక శాశ్వతముగా. భూలోకములో ఉన్నా ఏ లోకములో ఉన్నా సత్యం ఏవ జయతే, సత్యం ఏవ జయతే, సత్యమేవ జయతే.